ప్రేక్షకులకు నమస్కారం అండి. చాలామంది మీ దగ్గర ప్రోడక్ట్స్ ఏమున్నాయి, ఆన్లైన్లో ట్రీట్మెంట్ చేస్తారా? ఎంతో దూరం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఫోన్ చేస్తూ ఉంటారు. ఫోన్ చేసి సార్ మేము ఇక్కడి నుంచి రాలేని స్థితిలో ఉన్నాం. అలాగే కొంతమంది పేషెంట్లు ఆరోగ్యం బాగోక రాలేని స్థితిలో ఉంటారు. వయసు అయిపోవటం వల్ల కూడా ప్రయాణం చేయలేని స్థితిలో ఉండొచ్చు. అటువంటి వాళ్ళకి చక్కగా మేము మా దగ్గర డాక్టర్లు ఉంటారండి. వాళ్ళు మీ యొక్క హిస్టరీ అంతా రాసుకుంటారు. రాసుకున్న తర్వాత ఆ డాక్టర్ తోటి నేను మాట్లాడి మేము డెసిషన్ తీసుకుని ఏ మందు ఇస్తే బాగుంటుంది, ఏ విధంగా ఇవ్వాలి, వాళ్ళ శరీర తత్వం ఏంటి, వాళ్ళ వయసు ఏంటి, వాళ్ళ హైటు వెయిటు అనేక రకాలైన రీడింగ్స్ ఉంటాయండి. అవన్నీ చూసుకునే మీకు మందు ఇవ్వటం జరుగుతూ ఉంటుందన్నమాట. అందుచేత ఏంటంటే చాలామంది అడుగుతున్నారు మీరు ఏ ఏ వ్యాధులకి ఇస్తారని. ఈ వీడియోలో మనం కొన్ని వ్యాధులకి చేయడం జరుగుతుంది. మూత్ర వ్యాధులు ఇది చాలా ఎక్కువ, అంటే చాలా ఉందండి. ఎందుకంటే నేను గత నెలలో దాని మీద ఒక వీడియో చేశాను. ఇప్పటికీ ఎవ్రీడే 3 నుంచి 5 కేసులు మూత్రానికి సంబంధించిన వాళ్ళు వస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే నేను 15 సంవత్సరాల క్రితం ఒక కేసు చేశానండి. వారికి యూరిన్ పాస్ అవ్వడానికి హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ పట్టేది. నేరో అయిపోయింది. 2 సార్లు దాన్ని డ్రిల్ చేయించారంట లోపల. ఆ యూరిన్ ట్రాక్ అనేది చేయించి పైప్ వేసుకుని కొన్నాళ్ళ నుంచి తీసేయడం, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ఒక 2-3 నెలలకు అదే ప్రాబ్లం వస్తాం. ఒక 2-3 సార్లు చేసిన తర్వాత ఆ డాక్టర్ గారు అన్నారు, సార్ కంటిన్యూగా ఇది ఎన్నోసార్లు ఎక్కువ సార్లు చేయకూడదు, రిపీటెడ్గా చేస్తే కనుక ఇంపార్టెన్సీ రావడానికి అవకాశం ఉంది, సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి అని చేత ఒక 3 సార్లు చేసాం కాబట్టి మీరు పైప్ వేసుకుని కానీ ఇంకో లేక కానీ దాన్ని బయటకు పంపిలా చూడండి. ఆయన వచ్చారు. వస్తే మేము మందు ఇవ్వడం జరిగింది. ఆయనకు మంచి రిలీఫ్ వచ్చింది. సేమ్ అదే కేసులు గత 15 రోజుల క్రితం ఒకే రోజున 8 వచ్చినాయి. నాకు ఆశ్చర్యం వేసింది, అరే ఇంతమందిలో ఎంత ఇబ్బంది ఉందా ఈ మూత్రంలో. నేను ఓన్లీ ఇన్ఫెక్షన్ అనుకునేవాడిని అండి ఇదివరకు. అంటే యూటీ నార్మన్ ఉంటుంది మా దగ్గర, ఇన్ఫెక్షన్కి అద్భుతంగా పనిచేస్తుంది. ఓన్లీ 9 days అండి. చిన్న ట్యాబ్లెట్లు ఉంటాయి. వేడి తత్వం వాళ్ళకేమో ఉసిరి కషాయంతో ఇస్తాం. అలాగే వాతతత్వం కఫతత్వం వాళ్ళకి ఏం చేస్తాం అంటే పసుపు నీళ్ళతో వేసుకోమంటాం. ఓన్లీ 9 days మార్నింగ్ ఈవినింగ్. లిమిటెడ్ పచ్చి ఉంటుందండి. చాలా చక్కని రిలీఫ్ వస్తుందన్నమాట. అలాగే ఎవరైతే యూరిన్ టైట్గా అవుతుందో, పాస్ అవ్వట్లేదో వాళ్ళకి సుప్రవాహ యోగ అంటామండి దీన్ని. సుప్రవాహ యోగ ఏదైతే ప్రవాహంలో అడ్డుపడి ఆ ప్రవాహాన్ని ఆపుతుందో దానికి ఈ సుప్రవాహ యోగ అని ఉంటుందండి. ఎవరికైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో వాళ్ళకి యూటీ నార్మన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఓన్లీ 9 daysకి ఉంటాయండి. యూటీ నార్మన్ ఉంటాయి. 9 daysలో మీకు చాలా రిలీఫ్ కనపడుతుంది అనమాట. ఈ చాలా చిన్న ట్యాబ్లెట్లు ఉంటాయండి. ఓన్లీ 9 days. ఇన్ఫెక్షన్కి మాత్రమే. అంటే మీ యూరిన్లో బర్నింగు, యూరిన్ అయ్యేటప్పుడు పెయిను, వేడిగా వెళ్ళడం, అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. చాలా నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి చక్కని రిలీఫ్ ఇవ్వడానికి ఈ మెడిసిన్ పనిచేస్తుందండి. ఇక్కడ 3 రకాలు ఉంటాయండి. మూడోది ఏంటంటే మేజర్ ప్రాబ్లము ప్రోస్టోనార్మ్ అండి. ఇది ప్రాస్టేట్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ మందికి ఉందండి ఈరోజు. ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్ వల్ల ఏమవుతుందంటే యూరిన్ ఎక్కువ నిల్వ ఉండిపోవడం వల్ల, ఆ యూరిన్లో బ్యాక్టీరియా రావడం వల్ల మళ్ళీ ఈ మీకు ఏదైతే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తాయి. అది క్రానిక్ అయిపోయింది అనుకోండి. క్రానిక్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే అది రివర్స్ అయితే కనుక కిడ్నీల మీద కూడా ఎఫెక్ట్ చేసి క్రియాటినిన్ పెరిగిపోవడం, అది బాగా ముదిరిపోతే డయాలసిస్లోకి వెళ్ళవలసిన అవసరం కూడా వస్తుంది. అలాగే ప్రోటీన్ లాస్, వైట్ బ్లడ్ సెల్ కానీ, ప్రోటీన్ కానీ, షుగర్ లాస్ కానీ, ఇలాగ అనేక రకాలైన ప్రోటీన్ లాసులు, యూరిన్ షుగర్ వేస్ట్ అవ్వడం, యూరిన్లో ఆర్బీసీ వెళ్ళిపోవడం, వైట్ బ్లడ్ సెల్ వెళ్ళిపోవడం, అనేక రకాల ప్రాబ్లమ్స్కి దారి తీసేది ఇక్కడ పెరిగిపోయిన బ్యాక్టీరియా, వైరస్ కానీ, ఫంగల్ వెరైటీస్ కానీ. అందుకేంటంటే ఎప్పుడు కూడా మీరు యూరిన్ అనేది మిగలకుండా బయటికి వెళ్ళేలాగా చూసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే వార్ధక్యం వల్ల ప్రాస్టేట్ ఎన్లార్జ్ వచ్చి నైట్ యూరిన్ నా దగ్గరికి వస్తూ ఉంటారు. సార్ నేను 5 నుంచి 8 సార్లు లెగుస్తానండి అంటే గంట లోపే ఆయన లెగుస్తున్నారు. అన్ని సార్లు లెగిస్తే ఇంక నిద్ర సరిపోదు కదండి. నిద్ర పట్టదు వాళ్ళకి, నరకం అనిపిస్తూ ఉంటారు. ఆ నిద్ర పట్టకపోవడం వల్ల కోపం, చిరాకు, శరీరంలో రిజునేషన్ అనేది ఉండదు. శారీరకంగా వీక్ అయిపోతారు, మానసికంగా వీక్ అయిపోతారు, ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఈ జీవితం ఇంక అంతేనా అనుకుంటారు. అన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ ప్రోస్టోనార్మ్ అనేది ఏం చేస్తుందంటే ఏదైతే మీ ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉందో దాన్ని చక్కగా తగ్గిస్తుంది. చాలా అంటే చాలా రిలీఫ్ కనపడుతుంది అన్నమాట మీకు. ఇది మీరు ఒక 2-3 నెలలు కానీ 4 నెలలు కానీ మీ వ్యాధిని బట్టి
చాలామంది పేషెంట్లు అడుగుతూ ఉంటారు, సార్ ఒక డోసు ఆడాం కదా, తగ్గింది, మాకు ఇంకా వాడక్కర్లేదా అని. మీరు అది పూర్తిగా నివారణ చేయాలి అంటే మేము అవసరమైతే ఇంకోటి 2 డోసులు వాడుకోండి అని చెప్తాం, వాడుకోవాలి. అంతే తప్ప పైసలు దండగా అని, లేకపోతే అది పూర్తిగా తగ్గకుండా మళ్ళీ దాన్ని ఉంచారనుకోండి కొంత భాగం, అది రివర్స్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎంతోమంది మాకు సొరాసిస్ గురించి వస్తూ ఉంటారు. సొరాసిస్ మెడిసిన్స్ బాడీకి రాసుకునే ఆయిల్ కొంచెం ఖరీదు ఎక్కువ ఉందని. శరీరం అంతా ఉందనుకోండి, వాళ్ళు నియర్లీ మంత్లీ ఒక 1/2 లీటర్ నుంచి 30 లీటర్, అంటే 500 గ్రాముల నుంచి 750 గ్రాముల దాకా ఓన్లీ ఆయిల్ పడతా ఉంటుంది వాళ్ళ బాడీకి. దాని కాస్టే చాలా అవుతుందనమాట. అది కాక 3-4 మెడిసిన్స్ ఇవ్వాలి. 1-2 నెలల్లో తగ్గిపోయి 3 నెలలకు తగ్గి మానేస్తూ ఉంటారు. కానీ సొరాసిస్ ఎప్పుడూ కూడానండి మానకూడదు అలా. 6 నెలల నుంచి 9 నెలలు వాడుకోవాలి. 3 నెలల్లో తగ్గిపోయిందనుకోండి, ఇంకో 3 నెలలు వాడుకుంటే మంచిది. ఎందుకంటే ఇయన్నీ ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ కాబట్టి, అవి రక్తంలో ఉండిపోతాయి కాబట్టి, ఆ రక్తంలో ఉన్న దాన్ని పూర్తిగా ఎరాడికేట్ చేసేయాలన్నమాట. ఏ వ్యాధినైనా సరే అలాగా మనం పూర్తిగా ఎరాడికేట్ చేయాలి. కానీ తగ్గిపోయిందిరే, రిలీఫ్ వచ్చిందని మానేస్తే యవ్వనంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ బాడీలో మెకానిజం బాగుంటుంది కాబట్టి తగ్గొచ్చు. కానీ 45 దాటిన వాళ్ళ మట్టుకి ఏ వ్యాధి అయినా సరే పూర్తిగా తగ్గిపోయేదాకా మీరు మందులు వాడుకోవడం చాలా మంచిదండి. ఇది మీరు వాడుకుంటా జాగ్రత్తగా మేము చెప్పింది, అంటే చలవ చేసి పదార్థాలు ఎక్కువ తాగకూడదు. అదేవిధంగా మీరు వాటర్ చాలామంది 5-6 లీటర్లు తాగేస్తున్నాం అని చెబుతున్నారు. అంత ఎక్కువ తాగడం కూడా అంత మంచిది కాదండి. మీకు భగవంతుడు దాహం అనే లక్షణాన్ని ఇచ్చాడు కాబట్టి, దాహం అయినప్పుడు తప్పనిసరిగా వాటర్ తాగండి. ఈవినింగ్ అయ్యే కొలది, అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బాగా తాగి, మధ్యాహ్నం నుంచి నైట్ అయ్యే వరకు స్లోగా తగ్గించుకుంటూ వెళ్తే కనుక, ఈవినింగ్కి వాటర్ అనేది తక్కువ తీసుకుంటే నైటు లేవడం అనేది తగ్గటానికి ఆస్కారం ఉందండి. అలాగే మాకు 3 సార్లు 2 సార్లు అవుతుందని అంటున్నారు. 70-60 ఏళ్ళు వచ్చాక, 80 ఏళ్ళు వచ్చాక కూడా. 50 దాటాక 2-3 సార్లు అవడం అనేది కామన్ అండి. అది వ్యాధి అనుకుని మీరు అనవసరంగా డాక్టర్లు కూడా తిరగొద్దు. అలాగే సాయంత్రం అయ్యే కొలది కొంచెం నీరు తాగడం తగ్గించండి, ఆటోమేటిక్గా దాని నుంచి బయటపడతారు. లేదు, చిన్న ఆవాలు తీసుకుని దాన్ని కొంచెం ఫ్రై చేసుకుని ఆ ఆవాలను పొడిని చేసుకోండి. పొడిని చేసుకుని మీరు వేడి అన్నంలో ఒక 3 వేళకు వచ్చినంత 2 సార్లు వేసుకుని ఒక ముద్ద నెయ్యి కలుపుకొని తినేసి అప్పుడు భోంచేయండి. 2 పూటలు అలా చేస్తే కనుక మీకు మ్యాక్సిమం ఈ అతిమూత్రం అనేది తగ్గడానికి ఆస్కారం ఉందండి. ఈ అతిమూత్రానికి కారణం ప్రాస్టేట్ కాబట్టి, ప్రాస్టేట్ లూజ్ అయిపోవడం కానీ, అందులో ఎక్కువగా నిల్వ ఉండిపోవడం వల్ల ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఇరిటేషన్. ఆ ఇరిటేషన్కి ఏంటి, అస్తమానం యూరిన్కి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. వెళ్తే పూర్తిగా పాస్ అవ్వదు, జస్ట్ ఒక 10-20 ml వస్తూ ఉంటుంది. మళ్ళీ వచ్చి పడుకున్న వెంటనే మళ్ళీ అదే సెన్స్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ స్పర్శ అనేది ఎల్లు అన్నట్టుగా అనీజీనెస్ ఉంటుంది. ఆ అనీజీనెస్ తగ్గాలి అంటే యూటీ నార్మ్ అనేది ఒక ట్యాబ్లెట్ ఉంటుందండి, 9 days ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. ఆ తర్వాత ప్రోస్టోనార్మ్ అనేది వాడుకుంటే మీకు చాలా చక్కగా దీని నుంచి బయటపడటానికి అవకాశం ఉందండి. ఈ ప్రోస్టోనార్మ్లు వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే, ప్రాస్టేట్ సైజ్ ఎంతవరకు తగ్గిందనేది కాదు, కానీ ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనేది పోతుంది. అక్కడ నిల్వ ఉండిపోయిన యూరిన్లో బ్యాక్టీరియా తయారవ్వకుండా, అలాగే ఫంగస్ కానీ ఇంకోటి కానీ వైరల్ కానీ తయారవ్వకుండా, అది రేపొద్దున రివర్స్ వెళ్ళి అనేక అవయవాలను పాడు చేయకుండా కాపాడడానికి చక్కగా పనిచేస్తుందండి. అలాగే మీ మానసిక శక్తి పెరుగుతుంది, మీ ఫిజికల్గా కూడా శక్తి పెరుగుతుంది, చక్కగా ఆకలి అవుతుంది, ప్రశాంతత అనేది వస్తుంది అన్నమాట. ఎవరైతే దీనివల్ల వెక్స్ అయిపోయి మానసికంగా కూడా ఇరిటేషన్ వస్తుందో, వాళ్ళకి ఆ మానసికమైన ఇరిటేషన్ కూడా తగ్గించడానికి అందులోనే ఒక చక్కని మందు ఉంటుందండి. చాలా బాగా పనిచేస్తుంది. ప్రాస్టేట్లో కానీ, యూరినరీ ట్రాక్ట్లో కానీ, అక్కడ ఉన్న అల్సర్స్ లాంటివి, లేకపోతే పసు పట్టడం కానీ, దానికి సంబంధించిన క్రిములు కానీ, వీటిలన్నిటిని తగ్గించి మీకు యూరినరీ ఆర్గాన్స్ని చక్కగా రిపేర్ చేసేది ఈ ప్రోస్టోనార్మ్ అనే ట్యాబ్లెట్స్ అండి. అంటే లేహ్యం అది ట్యాబ్లెట్గా చేసి మీకు ఇస్తాం అన్నమాట. మీ వ్యాధి తీవ్రతను బట్టి అవసరమైతే 2-3 రకాలు ఇస్తామండి. అందరూ ఏమనుకుంటున్నారంటే, సుప్రవాహ యోగా గురించి చెప్పితే అన్ని మూత్ర ప్రాబ్లమ్స్కి అదే అనుకుంటున్నారు. కానీ సుప్రవాహ యోగా యొక్క పని ఏంటంటేనండి, ఈ పౌచెస్ అన్నమాట సుప్రవాహ యోగా. ఇది కిడ్నీ స్టోన్స్ కాడి నుంచి, అంటే బాడీలో ఉన్న కాల్షియం ఏ అయితే బ్లాక్లు ఉన్నాయో వాటిని కరిగిస్తుంది. మేము ఓన్లీ 6 days ఇస్తాం, 12 పౌచెస్ ఇస్తాం. 6 రోజుల్లోనే మ్యాక్సిమం రిలీఫ్ వస్తుంది. తర్వాత అవసరమైతే ఇంకా 2-3 డోసులు వాడుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇది మీకు ఎవరికైతే యూరిన్ ట్రాక్ నేరో అయిపోయి అందులో మీకు మాస్ ఫామ్ అవడం వల్ల స్లోగా యూరిన్ ఎవరికైతే అవుతుందో, యూరిన్ ఎవరికైతే పాస్ అవ్వట్లేదు, ఈజీగా అవ్వట్లేదో వాళ్ళకి చాలా చక్కగా పనిచేస్తుందండి.
ఇది యూరిన్ చక్కగా అవడానికి పనిచేస్తే ఇది యూరిన్ ఎక్కువ అవడాన్ని ఆపుతుందన్నమాట. ఇది యూరిన్‌లో ఇన్ఫెక్షన్‌ని తగ్గిస్తుంది. ఇలాగా ఈ కిడ్నీ స్టోన్స్ కాడి నుంచి, యూరిన్‌లో ఇన్ఫెక్షన్ కాడి నుంచి, యూరిన్ ఫ్రీగా అవ్వని వాళ్ళకి ఫ్రీగా అయ్యేలాగా, అతిగా అయ్యే వాళ్ళకి తగ్గేలాగా ఇలాగా 3, 4 రకాల మందులుంటాయండి. ఈ రకంగా మనం వాడుకుంటే ఈ మూత్ర వ్యాధులు ఏదైతే ఉన్నాయో, మనకి ఇబ్బంది పెడుతున్నాయో, ఎక్కువగా స్త్రీలలో ఎక్కువ కనపడుతుందండి ఇది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది. ఓల్డ్ ఏజ్ పీపుల్‌లో చాలా ఎక్కువ ఉంటుంది. చాలా ఇబ్బంది పడతా ఉంటారు పాపం. అటువంటి వాళ్ళకి చక్కని రిలీఫ్ ఇస్తా మీరు మీ యొక్క యూరినరీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలంటే ఈ ప్రొడక్ట్స్ వాడుకోండి. ఓకేనండి. నమస్కారం.